వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మా వీడియోస్ చూస్తున్నారా అండి? టుడే మనం బగారా రైస్ చేసుకుందామండి. అయితే 1 కేజీ నేను కొలతలతోటి చూపిస్తున్నానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి 1 కేజీ రైస్కి పట్టే గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి కాగాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నానండి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా కొంచెం వేగాక పచ్చిమిర్చి, పుదీనా వేసి గరిటెతో బాగా తిప్పుకున్నానండి. తర్వాత కొత్తిమీర కూడా బాగా వేసుకొని కలియబెట్టుకున్నానండి. ఇక మనకి బిర్యానీ ఐటమ్స్ తెలుసు కదండి. మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, సాజీర, చెక్క, లవంగాలు, యాలుక్కలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అయితే ఈ చెక్క కొంచెం అవి పెద్దగా ఉండడం వల్ల కొంచెం దంచానండి, రోట్లో కొంచెం దంచి వేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం కొలతలు ఎలా అంటే అండి, 1 గ్లాస్ రైస్ తీసుకుంటే మనం రైస్ ముందు నానబెట్టుకుంటే గ్లాసున్నరే రైస్ వాటర్ వేసుకోవాలండి. కాకపోతే మనం ఒకేసారి కడిగి పక్కన పెట్టుకొని వేసుకున్నామంటే గ్లాస్ నీళ్ళకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కానీ నేను ముందే నానబెట్టుకున్నా కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళే వేసుకుంటున్నానండి. అలా అయితే క్వాంటిటీ సరిపోతుంది. ఇక మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మనం ఉప్మాకి ఎలా పొంగుతుందో అలా పొంగేటప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇక ఫుడ్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.